దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి శుభములు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ దినము పాఠము కొరకు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనం చదువుకుంటున్నాం. ఈ విషయాల్లో కొన్ని విషయాలు చాలా వచనాలు ఉన్నాయి. సుమారు 47 వచనాలు ఉన్నాయి. ఇందులో కొంతవరకు మనం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత నిత్యము కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఇకలోక భక్తులు పరలోక భక్తుల చేత ఆరాధించబడుతూ స్తుతించబడుచున్న ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాదములు ఎదుట మేము చేరి నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి నీ ఆత్మ చేత నీ ఆలోచన చేత మమ్మలను సిద్ధపరిచి బలపరిచి నడిపించమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను. ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు అంగీకరించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడుగుచు బ్రతిమాలి ప్రార్థన చేస్తూ, నాయన దీనుడు నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా మాటలు ఎవరు వినరు. నీవు మాట్లాడమని, నీవే ప్రకటించమని ఆత్మరక్షణకర్త యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడైందును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనకిచ్చుచున్న ప్రతి క్రియ పట్ల ఆలోచన సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండాలనేది ప్రభు ఉద్దేశం. గనుక ఈ ఉదయ కాలములో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న కార్యములన్నిటినీ దేవదేవుడు అందించుచున్న కార్యములుగా భావిస్తూ ఆయన సన్నిధిలో నిత్యం ప్రార్థించేసేవారిగా ఉండవలసిన వారు. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో మాట్లాడుచున్న మాటలు మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ వచనాల్లో అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. గనుక మనం గమనించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలని మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన క్రియగా ఉన్నట్టుగా మనం భావించాలి. అప్పుడే ఆయన సన్నిధిలో మనం బలమైన ప్రార్థన నడిపింపు కలిగిన వారిగా ఉంటాం. కనుక ప్రియులరా, దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు అంటే ఇక్కడ అప్పుడు వేగముగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా పరలోక రాజ్యములు అనగా ఇక్కడ మనకు ప్రియులరా మనం గమనించాలి ఒకసారి. ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్న ప్రతి క్రియ ఆత్మ సంబంధమైన క్రియగా మనం భావించాలి. అప్పుడే పరలోకేక సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటాం. ఈ 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2 ఇక్కడ పెంతెకోస్తు అనే పండుగ, ఇక్కడ పెంతెకోస్తు ఒక పండుగ దినం, ఇక్కడ పెంతెకోస్తు ఒక పండుగ దినమున వారు వేగం అంటే వారు ఒక చోట కూడి ఉండిరి. ఈ కూడి ఉన్న వీరు ఈ పెంతెకోస్తు యొక్క పండుగ దినమున ఆత్మ తలంపులు కలిగి ఆత్మ ఉద్దేశాలు కలిగి వారు మాట్లాడేవారుగా ఉన్నారనే విషయము మర్చిపోవద్దు. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలుగా మనం భావించాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ. ఈ పెంతెకోస్తు దినమున ఈ యొక్క యేసుప్రభు శిష్యులు ఏ రకమైన ప్రార్థన చేసి, ఈరోజు అంశం అంటే ప్రార్థన చేయుట. అయితే ఇక్కడ అప్పుడు వీరు అంటున్నారు, గాలి వంటి ఒక ధ్వని, అప్పుడు ఒక గాలి వంటి గొప్ప ధ్వని ఆకాశం నుండి వారు కూర్చుండ ఇల్లంతా నిండిను. అంటే వీరు ఏం చేస్తున్నారు? ఆ మేడగదులు ఆ పెంతెకోస్తు దినం ప్రార్థన చేస్తున్నారు. అంటే పెంతెకోస్తు దినమున వీరు ఒక ఆశ్చర్యం ఉంది. ఆనాడు కాలంలో దేవదేవునికి యెహోవాకు స్తుతించేవారు. ఇప్పుడు యేసుప్రభు నిమిత్తము దేవదేవుని నిమిత్తం స్తుతి చేయటం మొదలుపెట్టారు. పెంతెకోస్తు దినమున వీరు ప్రార్థన చేయగా గొప్ప గాలి, భయంకరంగా మహా సుడిగాలిగా ఆ పట్టణం అంతా కూడా ఆ వెలుగు, ఆ శబ్దముతో దేవుడు భూలోకానికి ఆ మేడ గదిలోకి దిగి వచ్చాడు. మహా వెలుగుతో
గొప్ప శబ్దముతో అందరూ ఉలిక్కిపడ్డారు ఏం జరుగుతుందని. అంతలోనే ఈ కార్యము జరిగినట్లుగా లేఖనము చెప్తుంది. అయితే ఇక్కడ అగ్ని జ్వాలల నాలుకలు విగాపింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా, ప్రియులారా, వారిలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్య శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి సాగిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రవచించడం మొదలుపెట్టారు. ఎటువంటి ప్రవచనాలంటే చాలా ఆశ్చర్యమైన ప్రవచనాలుగా వీరు ప్రవచిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఐగుప్తులో ఆనాడు దేవుని బిడ్డలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత యేసుప్రభు కాలంలో జరిగిన క్రియలన్నీ కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనగా ఐగుప్తు ప్రజలు కాకుండా యేసుప్రభు యొక్క సన్నిధిలో నడిచిన ఇశ్రాయేలు ప్రజలు అనగా యెరూషలేములో ఆనాడు మేడగదిలో చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి అసలు దేవుడు మనుషుల మీదగా దిగొస్తాడా లేదని ఒక సూచక్రియను చేశాడు. యేసుప్రభు చేసిన క్రియల కంటే శిష్యుల ద్వారా గొప్ప ప్రవచనాలు అన్ని అనేకమైన భాషలు. దేవుడి లోకములో ఎన్ని భాషలైతే మాట్లాడించాడో, ఎన్ని భాషలైతే ఈనాడు భూమి మీద సెలమేన్ అవుతున్నాయి, అన్ని భాషలతో వారు ప్రవచించడం మొదలుపెట్టారు. అయితే అక్కడున్న ప్రజలు ఏంటి ఇన్ని భాషలతో ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇవి మన మాట్లాడే మాటలు కదా, వీరికి ఎలాగొచ్చు అనే రీతిని ఆశ్చర్యపరిచాడు. అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు ఏ మాటలైనా ఏ భాష అయినా మాట్లాడగలగవచ్చు. ఇది ఆశ్చర్యమైన పెద్ద గొప్ప కాదు. పలానా వారు ఆనాడు ఇందిరాగాంధీ సుమారు 9 భాషలు మాట్లాడేదని, తర్వాత కొందరు ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు. మా మట్టికి మేమే సుమారు 3-4 భాషలు ఎలాగా మాట్లాడుతున్నాం. పిల్లరా, ఇలాగా అందరూ కూడా ఆనాడు అంటే ఆత్మ సంబంధమైన క్రియలు ఎవరైతే ఉన్నారో వారు ఏ భాష మాట్లాడిన ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వారు నడుస్తున్నారు కాబట్టి ఈనాడు మనం గమనించాలి. అయితే ఆ కాలమున ఆకాశమును కింద ప్రతి జనములను భక్తిగల యూదులు ఆ కాలమున జలమగల అంటే ఆకాశము కింద ఉన్న జలమగల వచ్చే భక్తులందరూ దేవుని యొక్క ఆత్మవిశ్వాసముతో నడిచిన వారుగా ఉన్నారు కాబట్టి కాపురు ఉండిరి. ఈ శబ్దము కలగగా జనులు ఈ గుంపులుగా కూడవచ్చి ప్రతి మనుషుడు తన స్వదశక్తితో వారు మాట్లాడి విని కలవరపడిరి. అంతటా అందరూ భ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి. అంటే కంగారు పడి ఆశ్చర్యంగా, విభ్రాంతులు అంటే ఆశ్చర్యపడి ఈ భ్రాంతి నొంది వారు ఏంటిది జరుగుతుందని గమనించడం సాగారు. ఇలా మన మధ్యన ఎప్పుడు జరగని క్రియ మన మధ్యన జరిగితే ఆలోచనలోకి వెళ్తాం. ప్రియులారా, ఆల్రెడీ అమెరికా దేశంలో ఉదయకాల వార్తలు చూసినప్పుడు మరి ఈ యూట్యూబ్లో అట్లా వచ్చే వార్తలు చూస్తే ఏది నిజమో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలందరం మనమందరం ఉన్నాం. కానీ సునామీ వచ్చిందని ఇప్పుడేమో వార్తలు చూస్తే ట్రంప్ గారు 2 రోజులు ఏంది బయటకు వచ్చి చనిపోయాడని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. ఎప్పుడు చూసినా ఆశ్చర్యకార్యాలే భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇదిగో మాట్లాడచ్చు మీరందరూ గలిలయలు కారా, మనలో ప్రతి వాడును తాను పుట్టిన తమలో పుట్టిన ఈ దేశంలో అంటే అక్కడ పుట్టిన వారందరూ కూడా తమ దేశము భాష మాట్లాడుచున్నారే, వీరి గలిలయలు కాదా, తమలో వారు ఇలాగ అలా మాట్లాడగలుగుతున్నారని ఆశ్చర్యంగా వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. మనం వినుచున్నది ఇదేమి, పార్తీయులు దానియేలు ఏలాయీయులు మెసొపొతామియా యూదయ కప్పదొకియా పొంతియాసియా త్రుదియా పంఫులియా ఐగుప్తు అను దేశముల వారందరి కురేను ఎదుట విబియా ప్రాంతమును ఎదుట కాపురమున్నవారు రోమా నుండి
అంటే రోమా నుండి వలస వచ్చిన వారు, పరవాసులు కంటే పరవాసులుగా వచ్చిన వారు అనే మాటను ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. యోధ పదిష్టులు, క్రేతీయులు, అరేబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలోట్లు దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకుందరి. అంటే ఇక్కడ దేవుని కార్యములు, వారు ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములు దేవుడికి తప్ప వీరెవరికి తెలుసు అని ఆనాడు కాలములో యేసు ప్రభు తన శిష్యులైన వారిని దేవుని, యేసు ప్రభు శిష్యులే కాదండి, ఇక్కడ మనం దేవునిని ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరూ కూడా ఆశ్చర్య కార్యాలు చేసేవారే, ఆశ్చర్యమైన కార్యాల విషయం మాట్లాడేవారే. అయితే అందరూ విభ్రాంతిని పొంది ఎటు తోచక ఇదేమగును అని వానితో ఒకడు ఇదేమవునని వారిలో ఒకరు చెప్పుకొనొచ్చు వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసిరి. అయితే పేతురు ఆ 11 ఊరలేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేము కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవికి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. పొద్దుపొడుచు జామైనా కాలేదు, అంటే ఉదయకాలంలో పొద్దుపొడి జామైనా కాలేదు అని అంటున్నాడు. అంటే వీరు మత్తుల వలె మీరు అనుకున్నట్టు కాదు అని అపోస్తలుడు అనే ఇక్కడ సౌలు, అందుకే పేతురు గారు చెప్తున్న మాటలు, రోషం కలిగిన వాడు కాబట్టి, ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి, దేవుడు ఆత్మతో కలిగిన వాడు కాబట్టి అక్కడ ప్రజలు సనుగుడిని గర్దించడానికి ప్రయత్నం చేసిన రీతిని మనం చూస్తున్నాం. యోబేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదనని గనుక వారు ప్రవచించెదరు. ప్రియులరా, ఈ 19-18 వచనాలు పేతురు గారు చెప్తున్న మాటలు గద్దింపుతో కూడిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పలికిన మాటలుగా మనం భావించాలి. అంటే ఈనాడు ప్రార్థన చేస్తూ కొంతమంది ప్రవచిస్తే నమ్మసఖ్యంగా లేని పరిస్థితులు. అయ్యో అతను ఏదో ప్రవచిస్తున్నాడే ఆలోచిద్దామని ఆలోచన లేదు. చాలా మంది నన్ను కూడా అన్నారు, ఇతను దెయ్యాల పాద్రు, దెయ్యాల పాస్టర్ గారని. ఎందుకంటే ఆనాడు ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆటోమేటిక్గా వారు అడగకుండానే చెప్పడం నాకు ఆనవాతిగా వస్తుంది. అంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు చెప్పమని ఆ రీతిగా చెప్తుంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందుకబట్టి కొంత చెప్పడం తగ్గించుకున్నాను. ఎందుకంటే దేవునికి అవమానకరంగా నేను మాట్లాడుతున్నానేమో, అవతల వారు వేదనకరంగా దుఃఖకరంగా బాధలో ఉన్నప్పుడు అన్నప్పుడే ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఉత్తుపున్నాన్ని వారు వచ్చి కానీ ఇమ్మీడియట్గా చెప్పట్లేదు. ఎందుకంటే వారు ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇతను కావాలని చెప్తున్నాడు అని కొందరు సనుగుడు మొదలు పెడతారని చెప్పడం మానేశాను. ప్రియులారా, కాబట్టి దేవుడు అవతల వారు అనుకూలాన్ని బట్టే మనం మాట్లాడమన్నారు ప్రభు కూడా. కాబట్టి ప్రభు అనుకూలాన్ని బట్టే సమయమును బట్టే మాట్లాడారు ప్రభు. సమాజంలోకి వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలో ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలేంటి? ఆత్మ సంబంధమైన క్రియలు మాట్లాడారు ఆయన. అటువంటి మాటలు మనం మాట్లాడగలుగున్నామా అంటే, పైన ఆకాశమందును మహత్ కార్యములను, కింద భూమి మీదను సూచక్రియలను, రక్తమును, అంగిలేమి, పొగ ఆవిరిని కలగజేసేదని ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినమ రాకమునపు సూర్యుడి చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రియులారా, 20 వచనంలో కూడా ఈ వచనములు మరి యోహాను గారు కూడా మాట్లాడారు ప్రకటన గ్రంథములో.
దానియేలు గారు మాట్లాడారు పాత నిబంధన గ్రంథములు. ఇప్పుడు అపోస్తులైన పౌలు కూడా ప్రభు వచ్చే సమయంలో రక్తము నీరు రక్తంగా మారుతుందని ఆల్రెడీ యెరూషలేములో ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో రక్తముగా మారినట్టుగా మన వార్తల్లో విన్నాం. నదిలే రక్తంగా మారింది. మరి యెరూషలేములో ఎర్ర సముద్రం కూడా రక్తంగా మారింది. అది 2-3 రోజులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధాలు మనుషుల మీద మనుషులు, రాజ్యాల మీద రాజ్యాలు యుద్ధం జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. దేవుడు ప్రవచించిన మాటలు, రాసిన మాటలు ఈ లోకంలో జరుగుతున్నాయి, జరిగిపోతున్నాయి కూడా. అకాలాలు, కరువు కాలం వస్తుందన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచంలో. పిల్లలు, అకాల వర్షాలు సుమారు ఎప్పుడు లేదు, సుమారు 6 నెలల నుంచి ఏక వర్షాలే. ఇక డిసెంబర్, జనవరి వరకు కూడా వర్షాలు మహాభీకరంగా కురుస్తాయని, భయంకరంగా కురుస్తాయని ప్రజలు చెప్తున్నారు. అంటే శాటిలైట్ ద్వారా అందరూ కనుక్కొని తెలుసుకుని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకో మీ ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించు ఆయనను తన వల్ల మెప్పు పొందుదురని మీకు కనపరచును. ఇది మీరే ఎరుగుదురు. అంటే దేవుడు చేసిన క్రియలు, ప్రభువు చేసిన క్రియలు, ప్రభు యొక్క కుమారులు, శిష్యులు చేసే క్రియలు మనం చూసి ఆశ్చర్యపడే దినాలు వచ్చుచున్నాయి. అవును, ఇవాళ సువార్త ఎలాగుందని తెలుసండి? కార్పొరేట్ సువార్తగా మారిపోయింది. రాజకీయ నాయకుల కంటే సేవకులే కార్పొరేట్ రాజకీయ నాయకులే మించిపోయారు వాళ్ళు. ఒకప్పుడు సేవకులు అంటే ఒక సాధుతనము, ఒక నిమ్మతనం, ఒక భక్తి పరంగా వినయం, విధేయత చూసేవారు. ఇప్పుడు అలా కాదు. వాళ్ళకు చుట్టూ బాడీ గార్డులు, రిచ్ కార్లు, చాలా దారుణంగా ఈనాడు సువార్త నడుస్తుంది. అంటే మనుషులు హెచ్చించుకుంటాకే నడుస్తుంది తప్ప సువార్త దేవుని ఆత్మయే 4 మాటలు మంచి వాక్యంలో తీసుకుని 4 మాటలు దానికి డిబేట్ల ద్వారా వెళ్ళి అనేక రకాల మాట. నిజంగా వీళ్ళు అంటాను, మీరు మోకరించి ప్రార్థన చేసిన వారైతే డిబేట్లకు వెళ్ళరు. డిబేట్లతో కూర్చున్న వాడిని మనసు మార్చి ప్రభు దగ్గరికి మీరు మీ ప్రార్థనలోనే వాడు వస్తున్నాడో లేదో చూడగలుగుతారు. వాళ్ళు పిలిస్తే మీరు పాపరేలు ఎవరని అంటే ప్రజలకందరికీ నేను మంచి గిన్నిస్ రికార్డ్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నారేమో. అంటే మనుషులందరికీ నేను పబ్లిక్ అవ్వాలనుకుని ఆశపడుతున్నారు మీడియా ముందుకెళ్ళి. కానీ దేవుడు అంటే నా రహస్యమందు నువ్వు చేసిన ప్రార్థన, అపోస్తులైన పౌలు శీలలు మనం ఇప్పుడు వాక్యంలో చదువుకుంటే ముందుకు వెళ్ళే కొలది వారు ఎలాంటి ప్రార్థన చేశారనేది మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ వచ్చిన సంకల్పనను చూడండి. దేవుడు తన సంకల్పం బట్టి తన భవిష్యత్తు కాలమును అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత చిలువ వేయించి చంపితరి. మరణము ఆయనను బంధించు అసాధ్యము గనుక దేవుడు మరణ వ్యాధిని తొలగించి ఆయన లేపను. ప్రియులారా, 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఉదయకాలం కూడా ఈ ఉన్నాయి కూడా మనం చదువుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎందుకు అపోస్తులైన పౌలు ద్వారా నీతో నాతో మాట్లాడే వారి ప్రార్థన జరిగింది, జరగబోయేది కనిపెట్టే ప్రార్థన. ఇవాళ క్రైస్తవులు చేయవలసింది ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థనేనండి. ప్రార్థనే చేయాలి. మీ ఇష్టమైన రీతిగా మన ఇష్టమైన ఆలోచనలో ముందుకు సాగిపోతే బాగుంటాయి. సాతాను గారు కూడా మీకు అటువంటి క్రియలే చేయించుటకు కరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడో ఒక గోతులో పడేస్తాడు. ఏసేపును పడేసినట్టు పడేస్తాడు. ఏసేపు అన్నలు కొంచెం ఒకరు కనికరమ కలిగి తీసి ఐగుప్తులకు అమ్మేశారు. ఇప్పుడు మనల్ని అమ్మటం ఉండదు, ఇంకా జీవితకాలం పాతాళములను మగ్గటమే. అటువంటి పరిస్థితి సాతాను గడు కల్పిస్తున్నాడు ఈనాడు ప్రజలకు, సేవకులకు కూడా. ఈనాడు సేవకులు ఎలాగున్నారంటే ఒక్కొక్కసారి నాకే అవమానం, సిగ్గేస్తుంది వారి ముందు తలంచటకి. అంత దారుణంగా ఈనాడు సేవకులు ఉన్నారు. సేవకులకు సహకరించే సంఘ పెద్దలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, అలాంటి విషయాల్లో చాలా మంది పాలు భాగస్తులై పేరును సంపాదించుకుంటకు నలుగురిలో మేము పేరు కలిగిన వారు అనుకుంటున్నారు. ఈ లోకాశలు, లోకములు ఎంత గొప్పవాడమైనా, నువ్వెంత తోపువైనా పర్లా అనుకుంటున్నావు. కానీ నీ గొప్పతనము, నీ ఆశీర్వాదం ఎక్కడ దేవుని సన్నిధిలో ఉండాలి.
అటువంటి ఓర్పు సహనము దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన మహిమ లోకానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా నీకు వందనాలు. అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలు నిజమే దేవా. తండ్రి పెంతుకొస్తు దినమున వీరు ప్రార్థన చేసినప్పుడు దేవా నీ ఆత్మతో నింపబడిన వారు. ఉదయ కాలంలో ప్రభా బలమైన ప్రార్థన చేసినప్పుడు తండ్రి కొంచెం కొనుకు తీసినప్పుడు నా మంచి కళలో మంచి దర్శనాల్లో నువ్వు నాతో మాట్లాడావు. అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా నాకు కనపరిచావు. నీకు ధన్యత ప్రభా, ధన్యుడినై ఉన్నాను. ఎందుకంటే అటువంటి దృశ్యాలు, అటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాను. లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆలోచనలు తప్పించుకుంటూ నీ బిడలుగా మీ యందు విశ్వాసం నమ్మకం కలిగి ప్రార్థించు కృప దయచు. నా దేశ ప్రజల కొరకు, నా దేశంలో ఉన్న ఎవరును నశించిపోకుండా అందరూ నీ రాజ్య వారసులుగా ఉండుటకు చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ఇప్పుడే మేము చదువుకున్నాం. అపోస్తులుగా 2వ అధ్యాయంలో 17, 19 వచనాల్లో చిన్నల మొదలుకుని వృద్ధుల వరకు దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. వారి ప్రవచనాలు చెప్తారని ఈనాడు ప్రజలందరూ కూడా ప్రవచనాలు చెప్పి శాంతి సమాధానం సాధు మనస్తత్వం కలిగి జీవించగల కృప దయచి ఎవరిని ఎలా ఏ రీతిగా ఎంచుకుంటావో ఏర్పరచుకుని ఈ మహిమతో నింపమని దీనుడు నలుపుడు నయోగుడు నన్నును నా కుటుంబాన్ని తండ్రి నా దేశ ప్రజలను మరణాత ప్రార్థన సన్నిధిని స్థిరపరిచి బలపరిచి నడిపించమని వినిచున్న వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయమని త్వరగా రానయ్యున్న యేసునామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరిని సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.